తీ. ఎవరు ఇవ్వయా? నేనే సాంబమూర్తి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మన ఇద్దరి స్క్రిప్ట్లు. నీ స్క్రిప్ట్ నువ్వు చింపు, నా స్క్రిప్ట్ నేను చింపుతాను. ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ భాగాలు చింపుతారో వారే గెలిచినట్టు. సార్, సాయంత్రం లోపు నా దగ్గర 8 లక్షల రూపాయలు లేకపోతే నా కూతురు చనిపోతుందని తెలిసినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఈ పేపర్లే సార్ నా కూతుర్ని కాపాడుకోగలనన్న నమ్మకం కలిగించాయి. అటువంటి పేపర్లని నేను చించలేను సార్. సార్, మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, నేను రాసుకున్న కథ నా కూతురుతో సమానం, దాన్ని వేరే వాళ్ళు ఎవరైనా మార్పులు చేస్తే దాన్ని రేప్ చేసినట్టే అన్నారు కదా సార్. అలాంటిది మీరే మళ్ళీ నా చేతులతో నన్నే చంపమంటున్నారు. అవన్నీ కాదయ్యా, నీకు ఇష్టమైతే ఆడు, లేకపోతే లేదు. టైం స్టార్ట్స్ నౌ. పెరుమాల్ గారు, మీరు కూడా చించండి సార్. టైం అయిపోతుంది సార్. చించితే మీరే గెలుస్తారు సార్. చించండి సార్, చించండి సార్. చించితే మీ కూతురు బతుకుతుంది సార్. చించండి పెరుమాల్ గారు, చించండి సార్. పెరుమాల్ గారు సార్, పెరుమాల్ గారు చించండి సార్. ఇంకా ఆలోచిస్తున్నారండి సార్. చింపండి సార్. చింపండి సార్. అయ్యో, టైం అయిపోతుంది పెరుమాల్ గారు, మీకు దండం పెడతా. టైం ఈజ్ ఓవర్. సాంబమూర్తి గెలిచాడ్రా. అర్హత ఎక్కడా? ఓకేనా? ఇంకా ఎక్కడెందుకు, బయలుదేరండి. మనిషి ఎప్పుడు చావు గురించి భయపడ్డు సార్. తను చనిపోయిన తర్వాత తన చుట్టూ జరిగే సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడే ఎక్కువ భయపడతాడు. పెరుమాళ్ళ విషయంలో నువ్వెందుకంత ఉద్వేగానికి లోనవుతున్నావు యాదగిరి? 2 ఏళ్ల క్రితం నాకు చిన్న పాప ఉండేది సార్. జాండీస్ వచ్చి చనిపోయింది. ఒక తండ్రిగా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. సార్, పెరుమాళ్ కూతురు బతికే అవకాశమే లేదా సార్? అమ్మా, అమ్మా, ఇంతకీ మీలో ఎవరి కథను ఫైనల్ చేశారు? సార్ సార్ సార్, పెరుమాళ్ గెలిపించి వాళ్ళ కూతురు బ్రతికించండి సార్. మిమ్మల్ని ఎవరు మాట్లాడరే? చలపతి గారు అడుగుతున్నారు కదా, చెప్పండి. సాంబమూర్తి గారు. ఈయన కదే. ఓహో, కంగ్రాట్స్ సాంబమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. 1 మినిట్, ఇప్పుడే వస్తా. అలాగే సార్. సార్ సార్ సార్, పెరుమాళ్ కథ ఓకే చేయండి సార్. ఇదిగో
నువ్వు ఉన్నావో లేవో నాకు తెలీదు. నువ్వు కానీ నిజంగా ఉంటే పెరుమాళ్ కూతురిని కాపాడు. ఇంకో విషయం, నువ్వు పెరుమాళ్ కూతురిని కాపాడితే నేను దొంగతనం వదిలేస్తా. నువ్వు ఉన్నా నిరూపించుకోవాలంటే పెరుమాళ్ కూతురిని కాపాడు. వాళ్ళ కూతురు చనిపోతే పెరుమాళ్ కూడా చనిపోతాడు సార్. ప్రాణం విలువ నాకు తెలుసు సార్. వద్దు సార్, నా మాట వినండి సార్. మీకు దండం పెడతాను సార్. సార్ వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. సార్ సార్ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయండి. యువరాజా వద్దు, యువరాజా వద్దు, యువరాజా ఆపండి యువరాజా. ఒక్క నిమిషం. మీ స్క్రిప్ట్ ఎక్కడ? ఆఫీసులో ఉంది సార్. సామమూర్తి గారు, మీరు కూడా కొత్త వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు. మా బ్యానర్లో ఇప్పటికి 3 పిక్చర్స్ చేశారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఎప్పుడైనా అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? మీకు తెలుసు కదా ఇటువంటి విషయాల్లో నేను ఎంత ఖచ్చితంగా ఉంటానో. అది కాదండి, ఒక 1 వీక్లో ఇస్తాను. అంత సమయం లేదు. పెరుమాళ్ కూతురిని కాపాడు. ఇప్పుడు ఎలా? మీరు మరోలో అనుకోకూడదు. సామమూర్తి గారికి తర్వాత మీకు ఎవరి కథ నచ్చింది? చాలా బాగుంది. పెరుమాళ్ళు. పెరుమాళ్ళు పెరుమాళ్ళు ఎక్కడ? పెరుమాళ్ళు పైన ఉండిపోయాడు సార్. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ చావు చూసి నేను బతుకుండలేను. అందుకే నేనే చచ్చిపోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. పెరుమాళ్ గారు దూకొద్దు సార్. వద్దండి, నా మాట మీరే గెలిచారు సార్. పెరుమాళ్ గారు దూకొద్దు సార్. మీరు గెలిచారండి. పెరుమాళ్ గారు వద్దు సార్. సార్ మీరన్నా చెప్పండి సార్. వద్దు సార్. బతుకుండి ఎందుకు ఎందుకు ఎందుకు? పెరుమాళ్ళు, నువ్వు తప్పు చేస్తున్నావు పెరుమాళ్ళు. ఆత్మహత్య మహా పాపం పెరుమాళ్ళు. నాకిప్పుడే అర్థమవుతుంది. మనుషులు దేవుళ్ళు వేరు కాదు. భూమి మీద జరిగే ప్రతి పనికి ఎలా అయితే సంబంధం ఉంటుందో ఈ లోకాల మధ్య జరిగే ప్రతి పనిలో కూడా అలాగే సంబంధం ఉంటుంది పెరుమాళ్ళు. నేను ఈ భూలోకానికి రావడం, నీ కూతురు చావు బతుకుల్లో ఉండడం, నువ్వు ఇలా ఆత్మహత్యకు సిద్ధపడడం, ప్రతి దానికి సంబంధం ఉంది పెరుమాళ్ళు. చావడంలో ఏముంది పెరుమాళ్ళు? నువ్వు బ్రతికి బతుకు, నీ కూతుర్ని బ్రతికించుకో.